దేవుడు విడిచిపెట్టేశాడు. మనం అక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలుగుతాము. యెహోవా అతని చెయ్యి విడిచినను ఆయన విషయం ఆయన గ్రహించకపోయాను అంటాడు. అంటే ఎప్పుడు దేవుడు చెయ్యి విడుస్తాడు అంటే ఎన్నోసార్లు దేవుడు చెబుతూ ఉంటాడు, సూచనలు ఇస్తుంటాడు. ఎన్నిసార్లైనా వినకపోయినప్పుడు చివరిలో దేవుడు విడిచిపెట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము సంసోను గారు అనేక మంది స్త్రీల దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. చివరిగా ఆయన్ని మోసం చేసిన ఆవిడైతే దెలీలా. ఏం పేరండి? దెలీలా. మనకి ఇప్పుడు వచ్చు కనుక లైలా. లైలా అంటే చీకటి, అంటే చీకటితో సంబంధం పెట్టుకున్నాడు అన్నమాట. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య ఉంది. ఈ విధంగా సంసోను గారు చివరిలో ఆయన దాగోను గుడిలో దాగోను దేవతకి బలివ్వడానికి సంసోన్ని సిద్ధపరిచినప్పుడు ఫిలిస్తీన్లందరూ కలిసి 300 నక్కలను పట్టుకున్న యొక్క సంసోను గారు, సింహాన్ని చీల్చి పడేసిన సంసోను గారు అంత శక్తిమంతుడు.